అందరు కొత్త నుంచి వీడియో చూపిస్తాను. పంపించడం అవన్నీ వద్దండి, పంపించిన అవన్నీ నాకు చాలా భయం. చూసిన మీరు పేపర్లో వేయండి, దాని తర్వాత నన్ను అడిగితే నేను చెప్తాను. మీరు ఇస్తే మనకేంటంటే నాకు దాన్ని చూసి మనం న్యూస్ రాసిన కానీ బాగుంటుంది. మనం ఏదైనా ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చాము, డ్రైన్ ఫోటో ఉంది, అక్కడ సార్ది ఉంది, బాగుంది, మేడం ఉంది, ఇట్లా మనము చూసి మనం ఏదైనా చూస్తేనే చేయగలుగుతాం కదా. మనం లేనట్టు మనం రాయకూడదు కదా. నేను కూడా మనకి ఏంటంటే స్టేటస్ లో ఏదైతే వచ్చిందో వాళ్ళ వాళ్ళకి ఎట్లా కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. నేను ఒక 10 minutes లో కాల్ చేస్తా, నేను ఇక్కడ మాట్లాడుతాను. ఫోటోస్ వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతుందేమో, నేను వైరల్ అవుతున్నాను చెప్పేదండి మేడం. మన దగ్గర ఉంటుంది కానీ మనం బయట కష్టం లేదనేది నా గురించి నీకు బాగా తెలుసు. అన్న ఎటువంటి వాడు ఏం కష్టం. నేను ఆ రోజు వచ్చి మాట్లాడమని కానీ ఎప్పుడు నేను మాట్లాడదాం. ఎందుకంటే మొహంతో ఏదైనా మాట్లాడతాం, ఎట్లయినా మాట్లాడతాం. కానీ లేడీస్ విషయంలోకి వచ్చినప్పుడు ఏంటంటే మా వాళ్ళు అంటే ఎంతో అంతే, మా వాళ్ళు అంటే ఎదుటోళ్ళు కూడా అంతే. అదే విధంగా చూసుకుని మీరు కూడా స్టేటస్ పెట్టి పోస్ట్ చేస్తా ఉంటే ఆయన అదే చెప్పారు పడుతుంది అనేసి ఈ విధంగా ఇబ్బంది పడుతుంది. దీనికి మన పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని ఇటువంటి వాళ్ళకు ఏం చేయాలో చేయండి. మన నియోజకవర్గంలో అదే మేడం, నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఇటువంటి పనులు చేస్తే ఒక ఆడబిడ్డ ఒక పంచాయతీ చిన్న ఆఫీస్ పని చేస్తున్న ఒక వాళ్ళని విడుదల చేసే తప్పుగా ఇది ఎంత దూరం బాధ తీసుకుంది. అది అమ్మాయి ఎక్కడో బయట నుంచి వచ్చిన అమ్మాయి, అదే లోకల్లో చేయగలుగుతారా? మళ్ళా అదే కాక దాని మీద మళ్ళా ఈ విధంగా ఇంత కొన్ని లక్షల కోట్లు డబ్బులు తినేసినారని చెప్పేసి వాళ్ళ మీద నింద వేయడము వెళ్ళి తప్పు కదా, అదే నేను అడుగుతున్నాను. ఎందుకంటే కానీ ఒకటే మేడం, చూడు ఏ రోజు ఏమైనా కానీ తీసుకోండి, మా వాళ్ళందరూ చూస్తారు, మా వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరూ సఫర్ అవుతారు. దీపాలు కూడా అదే పేపర్లో వస్తున్నారే, స్టేటస్ మీకు పెట్టుకొని మీకు సఫర్ అవుతున్నావే, అవతల బాగానే ఉన్నాడు, మనం సఫర్ అవుతున్నావే. నాకు తెలిసిన ఈ రోజు వల్ల మీకు చాలా వరకు న్యాయం జరిగిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. మీకు ఇదేంటి ఏఐ ఫోటోస్ కాదు, అది ఏఐ ఫోటోస్ ఏం లేదు, కాకపోతే ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. ఆ రోజు కదా తక్కువ నవీన్ రాకుండా ఉంటే మనకు ఇంకా బాగుంది. ఆ రోజు మాట్లాడుకునే వాళ్ళు నువ్వు నా ఫోటో పంపిస్తాను, తక్కువ నవీన్ వచ్చి వద్దులేనా మళ్ళీ మాట్లాడుతున్నాను. నేను అందువల్ల మీరు నాకు ఫోన్ చేసినంత వరకు నేను ఎవరికి వస్తాను మేడం. మేడం చెడుకి ఎంత దూరం వెళ్ళిపోయింది, మంచి వస్తుంది. నా వరకు మేడం నేను ఎవరికి భయపడను, ఎవరికి అన్యాయం చేయను. తప్పుని తెలిస్తే ఎంతమందికి నేను హెల్ప్ చేస్తాను. మీ గురించి మంచిగానే పెట్టాను తప్ప చెడుగా పెట్టలేదు. సిచ్యువేషన్ అక్కడ క్రియేట్ కాదు, అక్కడ ఆ ఫోటోలో అక్కడ క్రియేటింగ్ కాదు. అంటే అలా గుర్తు చేసినప్పుడు ఏముంది మీ కాదు చెప్పి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఇది చూసిన తర్వాత ఒరే ఇది 3 నెలల నుంచి జరుగుతుంది కదా, అమ్మాయి బయట నుంచి వచ్చిన అమ్మాయి అంటే ఎక్కడ నేను ఆల్మోస్ట్ జనసేన చెప్పేశాను, నిజం నేనే చెప్పిన.
పేరు చెప్పలేదు. నేనేదో చూపిస్తాను నాయకుడు పెట్టి చూస్తాను. 1 hour లో పేరు ఒకటి నీకు డ్రెస్ ఏమో నాకు తెలుసు. డిప్రెషన్ అండి. కొడుకున్నాడు. వాళ్ళు నిన్న వచ్చారు, లీవ్కి వెళ్ళేసి నిన్న వచ్చారు. నేను నా కొడుకే ఉంటాను. నా డిప్రెషన్ లో నేను ఏం తీసుకుంటాను? మా నాన్న ఇలా అన్న చెల్లి కూర్చుంటాను. రాజమండ్రి ఫోటో బాగుంటుంది. నీ ఫేస్ పెట్టు కదా వాళ్ళ నాన్న అవేమి చూపించడానికి నాకేం ప్రాబ్లం లేదు, కానీ పవన్ కళ్యాణ్ ఎంత నేను నువ్వు చెప్పినంత వరకు నువ్వు వేసుకొని అంటే నేను వేస్తాను, లేకపోతే నేను వేస్తాను. నాకేం చెప్పి కాకపోతే ఫ్యూచర్లో సేఫ్టీ కోసం నువ్వు ఏ రోజైతే అమ్మా ఎందుకు లేదు మేడం అమ్మాయి తీసేయాలంటే నేను ముందరే తీసుకొచ్చి ఆఫీస్లో డిలీట్ చేయమంటావు, ఎక్కడ డిలీట్ చేయమంటే అక్కడే చేసేస్తా. నువ్వు ఎక్కడికైనా ఫార్వర్డ్ చేసినాక నువ్వు చూసుకుని అసలు నీకు ఇచ్చేస్తా. అట్లేం లేదు, లేకపోతే నేను కాల్ తెలుసు మేడం. నేను కాల్ చేయలేదు. ఆ రోజు కూడా నేను ఎందుకు అంత సీరియస్ అయిపోయానంటే ఒకటి తర్వాత పని కట్టుకొని ఆ రోజు నాకేం ఫోన్ చేసి వాళ్ళు ఎంతమంది న్యూస్లు పెట్టినా నువ్వు ఏమేమో రాస్తా ఉన్నా చాలా లోపలికి వెళ్ళి నువ్వు మాట్లాడుతూ ఉన్నా కానీ నేను కానీ కాల్ కానీ చేయడం కానీ ఇంకా చేయకండి అనేది మీకు నేను ఒకసారి చెప్పిన తర్వాత మీరు అసలు మీరు ఆఫీస్ లో కూర్చొని మీ కాడికి వచ్చాను నేను. తర్వాత సాక్షి వాళ్ళు చేశారు, అంతర్జాతీయ వాళ్ళు చేశారు, వార్త అది చేశారు, ఎవరో చేశారు. నాకు చాలా భయం వేసి ఏంటి ఇలా అవుతుంది. ఎందుకంటే మేము ఆ రోజు ఫస్ట్ మాట్లాడి ఆ రోజు చెప్పాను ఆఫీస్లో డ్యూటీ చేస్తున్నాను కాబట్టి నాకు తినడానికి మామూలు చెప్పి నాకు పిల్లలు అనుకుంటే నేను అడుగుతున్నాను మేడం నా మీద అనుకుంటే ఏమి లేకపోతే వద్దని చెప్పాను. కానీ సరేలే నా ఇస్తాను. అప్పుడే నవ్వులు వచ్చింది, అప్పుడే నవ్వులు వచ్చేసరికి వద్దులే నాకు వెళ్ళిపోయినాను. మీరు చేయలేదు కాబట్టి నేను సరే. కానీ ఇది చిలికి మొన్న ఎప్పుడైతే బయట వచ్చిందో అప్పుడు నిన్న నువ్వు పెట్టిన స్టేటస్ లో కొద్దిగా నాకు కూడా కొద్దిగా నేను ఎమోషన్ న్యూస్ పెట్టాల్సి అవును. ఇప్పుడు మొత్తానికి వదిలేయడం అవరకూడదు, దాని నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ఈ రోజు కాకపోయినా సరే ఒక 6 నెలలైనా సరే బయటకు వచ్చేస్తాం. కానీ ఇది అడిగదు, ఇది ఆ రకం కాదు కదా. ఫేస్ చేస్తున్నానని చెప్పేసి గుచ్చుకుంటే పడుతున్నానని చెప్పేసి ఇంకా గుచ్చుకోవచ్చు. ఇంకా నేను ఆ ఫేస్ నుంచి వచ్చాను అన్నమాట. మీకు మీరు ఏ రోజు అన్న వదిలేనంటే ఈ రోజు మనకెళ్ళి నాకు మేడం ఏంటంటే నేను చేయగలిగి చేసిన అది చేసిన దానికి వాళ్ళు ఏంటంటే కొద్దిగా తీసుకెళ్లి సముద్రంలో